హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మనలా ఎక్సలెన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి టాపిక్ ఏంటంటే మన భారతదేశ రాజకీయాలలో సంచలనం సృష్టించినటువంటి జార్ఖండ్ ముఖ్యమంత్రి యొక్క అనర్హత కేసును మనం ఈరోజు వీడియోలో పూర్తిగా విశ్లేషించబోతున్నాం. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో మీరు ఈ ఫోటోలో చూస్తున్నటువంటి వ్యక్తి యొక్క హేమంత్ సోరెన్ గారిని యొక్క డిస్క్వాలిఫికేషన్ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. ఆ నివేదిక ప్రకారం హేమంత్ సోరెన్ గారిని డిస్క్వాలిఫికేషన్ చేస్తూ గవర్నర్ ఆఫీస్ అనేది, జార్ఖండ్లో ఉన్నటువంటి గవర్నర్ ఆఫీస్ ఒక రకమైనటువంటి ఒక అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ సందర్భంలో అసలు ఈ వీడియోలో మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఈ వీడియోలో మెయిన్గా అసలు మనం జార్ఖండ్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో, జార్ఖండ్ ముక్తి మోర్చా, బీజేపీ, కాంగ్రెస్, అలానే ఏజీఎస్యు, జేవీఎం, దాంతోపాటు తదితరమైనటువంటి పార్టీలు. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అర్థం కావాల్సింది జార్ఖండ్లో ఉన్నటువంటి మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య ఎంత, ఇది మీకు ఐడియా ఉండాలి. జార్ఖండ్లో ఉన్నటువంటి మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య 81. ఓకే, దాంతోపాటు జార్ఖండ్లో ఉన్నటువంటి వెరీ పాపులర్ సిటీ ఏదంటే కనుక జంషెడ్పూర్. ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ స్టూడెంట్స్, జంషెడ్పూర్ అనేది ఏ నది ఒడ్డున ఉంది? కమెంట్ చేయండి. జంషెడ్పూర్ అనేది ఏ నది ఒడ్డున ఉందో కమెంట్ చేయండి. మరి ఈ న్యూస్లో మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం ఈ వీడియోలో? అసలు రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్స్, ప్రజాప్రాతినిధుల చట్టం, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్స్, దాంతోపాటు రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951, అలానే సెక్షన్ 9A డిస్క్వాలిఫికేషన్ ఫర్ గవర్నమెంట్ కాంట్రాక్ట్స్. అసలు ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే ఏంది? తెలుగులో దీన్ని మనం లాభదాయక పదవి అంటారనమాట. అసలు ఈ యొక్క లాభదాయక పదవి అంటే ఏంది? అలానే ఈ యొక్క లాభదాయక పదవి గురించి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ ఏ విధంగా ఉన్నాయి? మరి ఇప్పుడు హేమంత్ సోరెన్ ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటి? ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. సో ఫస్ట్ మనం ఫర్దర్గా డిస్కస్ చేసే కన్నా ముందు అసలు ఈ వీడియో సిలబస్లో మనకి ఎక్కడ రిలవెన్సో చూద్దాం. మనకి యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో జిఎస్ పేపర్ 2లో ఈ యొక్క టాపిక్ అనేది ఇంపార్టెంట్. నేను మీకు లాస్ట్ వీడియోలో ప్రామిస్ చేసినట్టుగా బినామీ ట్రాన్సాక్షన్ యాక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన వీడియోకి సంబంధించినటువంటి నోట్స్ పీడిఎఫ్ని నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేయడం జరిగింది. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో నేను ఇంక్లూడ్ చేస్తున్నాను. దాన్ని క్లిక్ చేసి మీరు టెలిగ్రామ్లో ఆడవండి. అందులో మీకు ఈ పీడిఎఫ్స్ అన్ని షేర్ చేయడం నాకు కూడా ఈజీ ఉంటుంది, మీరు కూడా ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, సరే. మరి ఈ యొక్క ఫర్దర్గా ఈ టాపిక్ని మనం డిస్కస్ చేసినట్టయితే కనుక నేను మీకు ఒకసారి కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా disqualifies హేమంత్ సోరెన్ని అనర్హుడిగా ప్రకటిస్తూ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఫస్ట్ ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే అసలు హేమంత్ సోరెన్ ఎవరు? ఓకే, హేమంత్ సోరెన్ యొక్క జార్ఖండ్ చీఫ్ మినిస్టర్ స్టూడెంట్స్. జార్ఖండ్ చీఫ్ మినిస్టర్, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధం ఏంది? స్టేట్ ఎలక్షన్ కమిషన్కి ఏమైనా సంబంధం లేదా అంటే కనుక మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, కేంద్ర ఎన్నికల సంఘం అనేది ఈ యొక్క ప్రెసిడెంట్ రాష్ట్రపతికి, దాంతోపాటు వైస్ ప్రెసిడెంట్ ఉపరాష్ట్రపతి, వైస్ ప్రెసిడెంట్, దాంతోపాటు ఈ యొక్క లోక్సభ అండ్ రాజ్యసభ, దాంతోపాటు అసెంబ్లీ మరియు కౌన్సిల్, వీటి యొక్క ఎన్నికలు నిర్వహించేది మొత్తం కూడా కేంద్ర ఎన్నికల సంఘం. కాబట్టి ఇక్కడ మనకి కేంద్ర ఎన్నికల సంఘం యొక్క ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఇన్వాల్వ్ అయింది. ఒకవేళ అదే స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు ఇన్వాల్వ్ అయ్యేది? ఒకవేళ యొక్క పంచాయత్ రాజ్ ఎన్నికలకు సంబంధించిన డిస్క్వాలిఫికేషన్ కానీ, లేదా మున్సిపాలిటీకి సంబంధించినటువంటి డిస్క్వాలిఫికేషన్ అయి ఉంటే కనుక స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేది ఇన్వాల్వ్ అయ్యేది. ఇప్పుడు మనకు సంబంధించింది ఏంటి? అసెంబ్లీకి సంబంధించిన డిస్క్వాలిఫికేషన్. కాబట్టి ఇక్కడ ఎవరు ఇన్వాల్వ్ అవుతున్నారు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఇన్వాల్వ్ అవుతుంది. అసలు మరి యొక్క డిస్క్వాలిఫికేషన్, హేమంత్ సోరెన్కి డిస్క్వాలిఫికేషన్కి సంబంధం ఏంది? ఎందుకు హేమంత్ సోరెన్ అనర్హుడిగా గుర్తించమని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్తుంది? ఎందుకంటే హేమంత్ సోరెన్ ఈ యొక్క జార్ఖండ్ చీఫ్ మినిస్టర్గా ఉంటూ తను ఇంకొక మంత్రిత్వ శాఖను కూడా నిర్వహిస్తున్నారు. అదేంటంటే ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ మైనింగ్ అన్నమాట. మినిస్ట్రీ ఆఫ్ మైనింగ్ మనకి
ఇక తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మినిస్ట్రీ ఆఫ్ మైనింగ్ అంటే అంత పెద్దగా లాభదాయకంగా ఉండదు, కానీ జార్ఖండ్లో ఎక్కువగా మినరల్స్ ఎక్కువ ఉంటాయి స్టూడెంట్స్, అంటే ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. మరి ఆ రాష్ట్రంలో ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అక్కడ మైనింగ్ మినిస్ట్రీ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క మైనింగ్ మినిస్ట్రీ అనేది హేమంత్ సోరెన్ ఆధ్వర్యంలోనే ఉంది. హేమంత్ సోరెన్ ఏం చేశారంటే కనుక మినిస్ట్రీ ఆఫ్ మైనింగ్గా ఉంటూ తనకు తానే ఒక మైన్ని అలొకేట్ చేసుకున్నారనమాట. మైన్ అలొకేషన్ కాంట్రాక్ట్ని తనకు తానే అలొకేట్ చేసుకోవడం జరిగింది. అంటే ఒక మినిస్టర్గా ఉంటూ ఒక కాంట్రాక్ట్ని అలొకేట్ చేసుకున్నాడు. యాక్చువల్ ఇది మనకి రాంగ్, తప్పన్నమాట. అంటే ప్రజాప్రతినిధి ఎవరైనా సరే, ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ప్రభుత్వంతో అయితే గూడ్స్ వస్తువుల సరఫరా కానీ సర్వీసెస్ సేవల సరఫరా కోసం కానీ ఎలాంటి కాంట్రాక్ట్ని చేసుకోకూడదు. ఇది దేని ప్రకారం నేరము? ఇది మనకి సెక్షన్ 9A ప్రకారం అనేది, సెక్షన్ 9A అనేది ఇది మనకి దానికి విరుద్ధం అనమాట. సెక్షన్ 9A ఏ చట్టంలోని సెక్షన్ 9A? రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951, ప్రజాప్రతినిధుల చట్టం 1951లోని సెక్షన్ 9A ఏం చెప్తుందంటే కనుక ఒక ప్రజాప్రతినిధి ప్రభుత్వంతో వస్తువుల కోసం కానీ లేదా సర్వీసుల కోసం కానీ ప్రభుత్వంతో ఎలాంటి కాంట్రాక్ట్ చేసుకోకూడదు. ఒకవేళ కాంట్రాక్ట్ చేసుకుంటే కనుక అతడు డిస్క్వాలిఫై అవుతాడు. ఇది మనకి సెక్షన్ 9A చెప్తుంది, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951. సరే, నెక్స్ట్ ఇప్పుడు మీకు అర్థం కావాల్సింది అసలు డిస్క్వాలిఫికేషన్ అంటే అనర్హత అనేది ఏ విధంగా ఉంటుంది. డిస్క్వాలిఫికేషన్ అనర్హత అనేది ఏ గ్రౌండ్స్ మీద ఉంటుంది అని మనం అర్థం చేసుకుంటే కనుక ఈ యొక్క డిస్క్వాలిఫికేషన్ ఎంపీలకు సంబంధించినటువంటి డిస్క్వాలిఫికేషన్ గురించి చెప్పేది మనకి ఆర్టికల్ 102 స్టూడెంట్స్. అదే మనకి ఇక్కడ ఎమ్మెల్యేల గురించి కానీ లేదా ఎమ్మెల్సీల గురించి కానీ చెప్పేటటువంటి డిస్క్వాలిఫికేషన్ ఏంటంటే ఆర్టికల్ 191. ఇప్పుడు హేమంత్ సోరెన్కి సంబంధించినటువంటి ఆర్టికల్ ఏంది ఇక్కడ మనకి? ఆర్టికల్ 191. సరే, ఆర్టికల్ 102 అయినా ఆర్టికల్ 191 అయినా సరే డిస్క్వాలిఫికేషన్ అనేది ప్రధానంగా 2 విధాలుగా ఉంటుంది స్టూడెంట్స్. అంటే మనం ఈ యొక్క డిస్క్వాలిఫికేషన్ మీకు ఎంపీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను, ఎందుకంటే ఎంపీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకుంటే మీకు ఎమ్మెల్యే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా సేమ్ ఉంటుంది. డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ఎంపీ మనకి ఆర్టికల్ 102 అనేది ఉంటుంది స్టూడెంట్స్. ఆర్టికల్ 102లో ఆర్టికల్ 102 క్లాజ్ 1 ఒకటి ఉంటుంది, ఆర్టికల్ 102 క్లాజ్ 2 అనేది ఇంకో విధంగా ఉంటుందన్నమాట. 2 క్లాజెస్ ఉంటాయి. ఆర్టికల్ 102 క్లాజ్ 1 ప్రకారము ఏ సందర్భాల్లో ఒక ప్రజాప్రతినిధి డిస్క్వాలిఫై అవుతారు? ఎప్పుడైతే కనుక లాస్ ఆఫ్ సిటిజన్షిప్ అంటే తన యొక్క పౌరసత్వాన్ని కోల్పోయినప్పుడు, లేదా అన్సౌండ్ మైండ్ అంటే సౌండ్ వినబడకపోవడం అని కాదు, మెంటల్లీ సరిగా లేకపోతే వాళ్ళని అన్సౌండ్ మైండ్ అంటారు స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే లాభదాయక పదవిని కలిగి ఉండడం. ఇప్పుడు ఈ యొక్క హేమంత్ సోరెన్ వచ్చేది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్స్. దాని తర్వాత ఇన్సాల్వెంట్ అంటే దివాలా తీసినప్పుడు ఇన్సాల్వెంట్. ఇవి కాకుండా ఎనీ పార్లమెంట్ లా అంటే ఏదైనా పార్లమెంట్ చేసినటువంటి చట్టం ద్వారా పార్లమెంట్ లా. ఓకే, ఈ విధంగా ఒక పర్సన్ డిస్క్వాలిఫై అవుతుంది. అది ఆర్టికల్ 102 క్లాస్ 1. ఆర్టికల్ 102 క్లాస్ 2 దేని గురించి చెప్తుంది? ఎవరైనా ఎంపీ ఒకవేళ షెడ్యూల్ 10 ప్రకారం డిస్క్వాలిఫై అవ్వడాన్ని, డిస్క్వాలిఫికేషన్ అవ్వడాన్ని ఆర్టికల్ 102 క్లాస్ 2 చెప్తుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆర్టికల్ 102 క్లాస్ 1 అనేది ఏదైతే ఉందో ఈ విషయాలన్నింటిలో కూడా డిస్క్వాలిఫికేషన్ డిసిషన్ తీసుకునేది ఎవరంటే కనుక ప్రెసిడెంట్ ఎంపీ. మరి ఇక్కడ హేమంత్ సోరెన్ ఎమ్మెల్యే కాబట్టి ఎవరు నిర్ణయం తీసుకుంటారు? గవర్నర్ నిర్ణయం తీసుకుంటారు. అదే సెంట్రల్లో అయితే కనుక ప్రెసిడెంట్ కానీ గవర్నర్ కానీ ఖచ్చితంగా ఎవరి సలహా మేరకు మాత్రమే నిర్ణయం తీసుకోవాలి? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చెప్తే దాని ప్రకారమే వాళ్ళు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు హేమంత్ సోరెన్ డిస్క్వాలిఫై చేయండి అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎవరు చెప్పింది? గవర్నర్ చెప్పింది, ఎందుకంటే ఇది రాష్ట్ర స్థాయిలో కాబట్టి. మరి షెడ్యూల్ 10కి సంబంధించినటువంటి డిస్క్వాలిఫికేషన్ ఎవరు డిస్క్వాలిఫై చేస్తారు? షెడ్యూల్ 10 ప్రకారం ప్రిసైడింగ్ ఆఫీసర్ అంటే సభాధిపతి, ప్రిసైడింగ్ ఆఫీసర్ అనేటటువంటి వ్యక్తి ఈ యొక్క డిస్క్వాలిఫై అనేది చేయడం జరుగుతుంది. ప్రిసైడింగ్ ఆఫీసర్, ఇది మనకి ప్రధానమైనటువంటి డిఫరెన్స్ స్టూడెంట్స్. మరి ఇక్కడ లాస్ ఆఫ్ సిటిజన్షిప్ అంటే సిటిజన్షిప్ను కోల్పోవడం, ఇవన్నీ మనం డిస్కస్ చేసాం కదా. ఎనీ పార్లమెంట్ లా అంటే పార్లమెంటు ఇంకొన్ని అడిషనల్ థింగ్స్ కూడా చెప్పిందనమాట. అంటే పార్లమెంట్ కొన్ని అడిషనల్ గ్రౌండ్స్ కూడా పేర్కొంది. ఓకే, పార్లమెంట్ చట్టం ప్రకారం పార్లమెంట్ ఒక చట్టం చేయడం జరిగింది స్టూడెంట్స్. ఆ చట్టం పేరే
రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951. దీని ప్రకారం కూడా ఒక ఎంపీ లేదా ఒక ఎమ్మెల్యే ఈ క్రింది సందర్భాల్లో డిస్క్వాలిఫై అవుతారు. ఎప్పుడు? ఎలక్షన్ రిలేటెడ్ అఫెన్సెస్, ఎలక్షన్ రిలేటెడ్ అఫెన్సెస్, ఎలక్షన్ రిలేటెడ్ అఫెన్సెస్ అంటే ఎన్నికలకు సంబంధించినటువంటి ఏదైనా ఈ యొక్క తప్పులు చేసినప్పుడు లేదా నేరాలు చేసినప్పుడు. సెకండ్ వన్ సోషల్ క్రైమ్స్ అంటే సామాజిక నేరాలు, సతీ కానీ లేదా డౌరీ ప్రొహిబిషన్ అలాంటి సోషల్ క్రైమ్. నెక్స్ట్ సో కన్విక్టెడ్ ఫర్ ఎనీ అఫెన్స్, కన్విక్టెడ్ ఫర్ ఎనీ అఫెన్స్, ఫర్ ఎనీ అఫెన్స్ ఫర్ మోర్ దాన్ 2 years, ఫర్ మోర్ దాన్ 2 years అంటే ఏదైనా ఒక నేరంలో 2 సంవత్సరాల కన్నా ఎక్కువ శిక్ష పడినట్టయితే వాళ్ళు జైల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత 6 years వరకు కూడా పోటీ చేయడానికి వీల్లేదు. ఇది ఒక రకమైనటువంటి శిక్ష. నెక్స్ట్ ఏంటంటే కనుక ఎవరైనా సరే ప్రీవియస్లీ డిస్మిస్డ్ ఫ్రమ్ గవర్నమెంట్ సర్వీసెస్, ప్రీవియస్లీ డిస్మిస్డ్ ఫ్రమ్ గవర్నమెంట్ సర్వీసెస్ ఆన్ కరప్షన్ గ్రౌండ్ అంటే ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ అవ్వకముందు ఒకవేళ అతను కరప్షన్ బేస్ మీద అంటే అవినీతి వల్ల ఈ యొక్క గవర్నమెంట్ సర్వీస్ నుంచి తొలగించబడినట్టయితే కనుక ఆ సందర్భంలో కూడా డిస్క్వాలిఫై అవుతారు. ఓకే. ఫిఫ్త్ వన్ ఏంటంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ in any government company where government share is more than 25%, ఏదైనా ఒక కంపెనీలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా ఉండి ఆ కంపెనీలో గవర్నమెంట్ యొక్క షేర్ అనేది 25% కన్నా ఎక్కువ గవర్నమెంట్ వాటా ఉందనుకోండి, అప్పుడు కూడా ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ ఉన్నట్టయితే ఆ వ్యక్తి డిస్క్వాలిఫై అవుతారు. నెక్స్ట్ ఫెయిల్యూర్ టు ఫైల్ ఎలక్షన్ రిలేటెడ్ ఎక్స్పెండిచర్ అంటే ఎన్నికలకు సంబంధించినటువంటి ఎక్స్పెండిచర్ని ఫైల్ చేయకపోయినా కూడా ఎన్ని రోజులలో ఫైల్ చేయాలి ఎలక్షన్ రిలేటెడ్ ఎక్స్పెండిచర్ని? నార్మల్గానైతే కనుక రిజల్ట్ వచ్చిన తర్వాత 30 daysలో ఫైల్ చేయాలి. ఒకవేళ ఫైల్ చేయకపోతే కనుక వాళ్ళు ఎన్ని సంవత్సరాలు డిస్క్వాలిఫై అవుతారు? 3 years డిస్క్వాలిఫై అవుతారు. అంటే నేను మీకు ఆల్రెడీ ఇంతకుముందు స్లైడ్లో ఏ సందర్భాల్లో డిస్క్వాలిఫై అవుతారని చెప్పాను. ఆర్టికల్ 102 క్లాస్ 1, 1, 2, 3, 4 4 సందర్భాలు. 5వ సందర్భం ఏంది? పార్లమెంట్ చేసినటువంటి చట్టం ద్వారా. దాని ప్రకారం ఎన్ని సందర్భాలు? 6 సందర్భాలు మొత్తం, అంటే 6 ఇవి, దాంతోపాటు 4 ఇవి, మొత్తం 10 సిట్యువేషన్స్. ఈ 10 సందర్భాల్లో కూడా ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ డిస్క్వాలిఫై చేసేది ఎవరు? ఎంపీ అయితే ప్రెసిడెంట్, ఎమ్మెల్యే అయితే గవర్నర్. ఎవరి సలహా మేరకి? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సలహా మేరకి. ఓకే. ఇది మనకి ఆర్టికల్ 102 క్లాస్ 1. మరి ఇప్పుడు హేమంత్ సోరెన్ ఎమ్మెల్యే కాబట్టి ఏ ఆర్టికల్ వర్తిస్తుంది? ఆర్టికల్ 191 క్లాస్ 1 ప్రకారం హేమంత్ సోరెన్ గారు ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ పరిధిలో ఇదన్నీ డిస్క్వాలిఫై చేయమని చెప్పేసి ఎవరు సలహా ఇచ్చారు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎవరికి సలహా ఇవ్వడం జరిగింది? గవర్నర్కి సలహా ఇవ్వడం జరిగింది. ఇది మనకి ఆర్టికల్ 102 క్లాస్ 1. సెంట్రల్లో అయితే కనుక, స్టేట్లో అయితే కనుక ఆర్టికల్ 191 క్లాస్ 1. మరి ఆర్టికల్ 102 క్లాస్ 2 ఏం చెప్తుంది మనకి? ఆర్టికల్ 102 క్లాస్ 2 ఏం చెప్తుందంటే డిస్క్వాలిఫికేషన్ అండర్ డిఫెక్షన్. ఓకే. అంటే ఒక పార్టీ ఫిరాయింపుల వల్ల అనర్హుడిగా ప్రకటించబడడం, డిస్క్వాలిఫికేషన్ అండర్ డిఫెక్షన్. ఇందులో ఏవేవి ఉంటాయి మనకి? ఓకే. చేంజింగ్ ఫ్రమ్ వన్ పార్టీ టు అనదర్ పార్టీ, చేంజింగ్ ఫ్రమ్ వన్ పార్టీ టు అనదర్ పార్టీ, అంటే ఒక పార్టీలో గెలిచిన తర్వాత ఇంకో పార్టీలోకి వెళ్ళినట్టయితే కనుక ఆ సందర్భంలో ఈ యొక్క యాంటీ డిఫెక్షన్ పరిధిలోకి డిస్క్వాలిఫై అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇండిపెండెంట్గా గెలిచిన క్యాండిడేట్, ఇండిపెండెంట్ జాయినింగ్ ఇంటూ ఏ పొలిటికల్ పార్టీ, ఓకే. ఇండిపెండెంట్గా గెలిచిన తర్వాత ఏదైనా ఒక రాజకీయ పార్టీలో జాయిన్ అయినట్టయితే కనుక, ఇది మనకి యూపీఎస్సి
2022 ప్రిలిమ్స్లో అడిగినటువంటి క్వశ్చన్స్ ఫ్రెండ్స్. ఓకే, దాంతోపాటు నామినేటెడ్ మెంబర్ ఎవరైనా ఒక వ్యక్తి నామినేటెడ్గా, అంటే మన పిటి ఉషా వీళ్ళందరూ నామినేట్ అయ్యారు కదా, నామినేటెడ్ మెంబర్ జాయినింగ్ ఇంటూ ఏ పొలిటికల్ పార్టీ ఆఫ్టర్ 6 months, అంటే రాజ్యసభకి కానీ లేదా లోక్సభకి కానీ నామినేట్ అయిన తర్వాత 6 నెలల తర్వాత ఏదైనా ఒక రాజకీయ పార్టీలో జాయిన్ అయినట్టయితే కనుక అప్పుడు డిస్క్వాలిఫై అవుతారు. 4th one, ఇంకెప్పుడు డిస్క్వాలిఫై అవుతారు? ఓకే, సో నాట్ ఫాలోయింగ్ పార్టీ విప్, పార్టీ ఇచ్చినటువంటి ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫాలో కానట్టయితే ఆ సందర్భంలో డిస్క్వాలిఫై అవుతారు. ఇవన్నీ కూడా డిస్క్వాలిఫికేషన్ అండర్ డిఫెక్షన్ మనకి సెంట్రల్ లెవెల్లో. అదే స్టేట్ లెవెల్లో అయితే కనుక ఇది మనకి ఆర్టికల్ 191 క్లాస్ 2, ఇది స్టూడెంట్స్. అంటే మీకు ఇప్పుడు ఏ సందర్భాలలో ప్రెసిడెంట్ డిస్క్వాలిఫై చేస్తాడు, ఏ సందర్భాలలో ప్రిసైడింగ్ ఆఫీసర్ డిస్క్వాలిఫై చేస్తాడు అనేది ఐడియా ఉంది కదా. మరి ఇప్పుడు హేమంత్ సోరెన్ ఎందుకు డిస్క్వాలిఫై చేయాలంటున్నారు ఎలక్షన్ కమిషన్? ఎందుకంటే హేమంత్ సోరెన్ తనకు తానుగానే ఒక గనుల నిర్వహణను కేటాయించుకున్నాడు కాబట్టి అతన్ని డిస్క్వాలిఫై చేయాలి అని అంటున్నారు అనమాట. మరి ఒకవేళ ఇప్పుడు హేమంత్ సోరెన్ ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటంటే ఒక విషయం. ఫస్ట్, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా హేమంత్ సోరెన్ని ఓకే డిస్క్వాలిఫై చేస్తూ డిస్క్వాలిఫికేషన్ గురించి టైం లిమిట్స్, ఓకే, నో టైం లిమిట్స్, అంటే ఇన్ని సంవత్సరాలు అని ఏం మెన్షన్ చేయలేదనుకోండి. ఓకే, అప్పుడు ఏం చేయొచ్చు? హేమంత్ సోరెన్ కెన్ కంటిన్యూ యాజ్ ఎ చీఫ్ మినిస్టర్, ఓకే, వితౌట్ బీయింగ్ ఎన్ ఎమ్మెల్యే, అంటే ఎమ్మెల్యేగా కాకుండా కూడా హేమంత్ సోరెన్ చీఫ్ మినిస్టర్గా కంటిన్యూ అవ్వచ్చు. ఎన్ని నెలలు కంటిన్యూ అవ్వచ్చు? మ్యాక్సిమం 6 months కంటిన్యూ అవ్వచ్చు. మనకి కంటిన్యూ అవ్వచ్చు ఫ్రెండ్స్. మనకి ఇది ఆర్టికల్ 164 క్లాస్ 4లో ఉంటుంది మనకి, మీరు చెక్ చేయండి. ఓకే, సో 6 months వరకు కంటిన్యూ అవ్వచ్చు. 6 months లోపు ఏం చేయొచ్చు మళ్ళీ? ఓకే, హీ కెన్ విన్ ఇన్ బై ఎలక్షన్, ఏదన్నా ఒక బై ఎలక్షన్లో కంటెస్ట్ చేసి మళ్ళీ విన్ అవ్వచ్చు. ఓకే, అదే ఒకవేళ ఎలక్షన్ కమిషన్ హేమంత్ సోరెన్ని ఒక 6 years వరకు లేకపోతే ఏదైనా ఒక టైం లిమిట్ పెట్టింది అనుకోండి, 4 years వరకు మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయొద్దని చెప్పేసి, అప్పుడు ఏమవుతుంది? అప్పుడు ఆ యొక్క జార్ఖండ్ ముక్తి మోర్చా అనే పార్టీ వేరే కొత్త వ్యక్తిని పార్టీ నాయకుడిగా ఎన్నుకుంటుంది. అది హేమంత్ సోరెన్ ఫాదర్ అయినటువంటి శిబు సోరెన్ అయినా ఉండొచ్చు, లేదా హేమంత్ సోరెన్ వైఫ్ అయినా ఉండొచ్చు. మీకు గుర్తుంటే కనుక తెలంగాణ స్టూడెంట్స్కి అయితే ఐడియా ఉంటుంది, మర్రి చెన్నారెడ్డిని గతంలో ఎన్నికల సంఘం కొన్ని సంవత్సరాల పాటు ఈ యొక్క ఎన్నికల్లో పోటీ చేయకుండా డిస్క్వాలిఫై చేసింది. మీకు ఏమైనా ఐడియా ఉంటే ఎన్ని సంవత్సరాలు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనేది కమెంట్లో ఇంక్లూడ్ చేయండి. ఓకే, సో ఇది మరి హేమంత్ సోరెన్ గురించి డిస్క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఓకే, మరి అసలు ఈ మైనింగ్ అంటే ఒక గనులకు సంబంధించి లీజ్ అనేది అసలు ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ పరిధిలోకి వస్తుందా రాదా? అసలు ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే ఏంది? లాభదాయక పదవి అంటే ఏంది అంటే ఏదైనా ఒక పదవి ప్రభుత్వం చేత వాళ్ళు అపాయింట్ అవ్వబడి ఉండాలి, లేదా ప్రభుత్వం వాళ్ళ శాలరీని డిటర్మైన్ చేసి ఉండాలి, లేదా ప్రభుత్వం వాళ్ళని తీసేసేటువంటి అధికారం కలిగి ఉండాలి. ఇలా ఉన్నట్టయితే కనుక దాన్ని ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటారు. సరే, మరి సుప్రీంకోర్టు కొన్ని జడ్జిమెంట్లో ఏం చెప్పిందంటే ఇలా మైనింగ్ లీజింగ్ అనేది ఏదైతే ఉందో అది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ పరిధిలోకి రాదు అని సుప్రీంకోర్టు చెప్పింది. ఆ జడ్జిమెంట్ ఏందో ఒకసారి చూద్దాం. దాని తర్వాత మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ చూద్దాం. సో మీకు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను స్టూడెంట్స్. ఏ సెక్షన్, దాంతోపాటు ఎలక్షన్ కమిషన్ ఎవరెవరికి ఎలక్షన్స్ కండక్ట్ చేస్తుంది, దాంతోపాటు ఇంతకుముందు వాటిల్లో మీకు చెప్పాను ఏమని, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1950 ఏమో ఎన్నికలు జరగడానికి ముందున్నటువంటి దాని గురించి చెప్తుంది. అదే మనకి అంటే లైక్ క్వాలిఫికేషన్, ఓటింగ్ అన్నట్టు క్వాలిఫికేషన్ ఏంది, ఓటర్ జాబితాను ఎలా మెయింటైన్ చేయాలి వాటి గురించి చెప్తుంది. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 ఎన్నికల తర్వాత దాని గురించి చెప్తుంది. అంటే లైక్ సో పొలిటికల్ పార్టీకి ఎలా రికగ్నైజేషన్ ఇస్తారో అలాంటివన్నీ. సో డిస్క్వాలిఫికేషన్ అండర్ కాన్స్టిట్యూషన్ ఇవన్నీ మీకు మెన్షన్ చేశాను ఆల్రెడీ, ఆర్టికల్ 102 క్లాస్ 1 అలానే క్లాస్ 2లో. ఓకే, నెక్స్ట్ సెక్షన్ 9A అసలు ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే ఏందో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాని తర్వాత ఈ యొక్క ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ గురించి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ జడ్జిమెంట్స్ ఏమి ఇచ్చిందంటే కనుక జయా బచ్చన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే కనుక ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే ఏదో ఒక
గవర్నమెంట్ నుంచి డబ్బులు రావడమనే కాదు, ఓకే, అసలు దానివల్ల ఒక వ్యక్తికి ఎలాంటి ప్రయోజనం ఉన్నా కూడా దాన్ని మనం ఏమంటాం, ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటామని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది స్టూడెంట్స్. సేమ్ సివికే రావు వర్సెస్ దెంతు భాస్కర్ రావు. ఇందులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే కనుక ఈ యొక్క మైనింగ్ లీజ్ అనేది ఏదైతే ఉందో లేదా కాంట్రాక్ట్ ఏదైతే ఉందో కొన్ని గూడ్స్ సప్లై చేయడానికి కాంట్రాక్ట్ ప్రభుత్వం చేసుకున్నట్టయితే కనుక అది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ పరిధిలోకి రాదు అంటున్నారు. అంటే ఈ జడ్జిమెంట్లు హేమంత్ సోరెన్కి అనుకూలంగా ఉన్నాయి. 2001లో సుప్రీంకోర్టు మళ్ళీ ఇంకొక జడ్జిమెంట్, కర్తార్ సింగ్ బదానా వర్సెస్ హరి సింగ్ నల్వా అండ్ అదర్స్. ఇందులో కూడా ఈ యొక్క మైనింగ్ లీజ్ అనేది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ పరిధిలోకి రాదు అని చెప్తున్నారు. మరి ఈ సందర్భంగా మనం వేరే కంట్రీస్లో చూసుకున్నట్టయితే కనుక ఇంగ్లాండ్ లాంటి కంట్రీలో ఏం చేస్తారంటే ఏదైనా ఒక పదవి సృష్టించేటప్పుడే అది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ పరిధిలోకి వస్తుందా లేదా అన్నది వాళ్ళకు క్లారిటీ ఇస్తారు. దానివల్ల ఏమవుతుంది, దానివల్ల పార్లమెంట్కి, దాంతోపాటు స్టేట్ లెజిస్లేచర్ రాష్ట్రంలో ఉన్నటువంటి చట్టసభలకి, దాంతోపాటు ప్రభుత్వానికి మధ్యలో ఒక రకమైనటువంటి డిస్ప్యూట్ అనేది రాకుండా ఉంటుంది. ఇది ప్రధానంగా మనం వేరే కంట్రీలో చూసినట్టయితే కనుక. బట్ ఎనీహౌ మనం ఇప్పటికైనా సరే ఈ యొక్క పార్లమెంట్ అంటే చట్టసభలకు, దాంతోపాటు ఎగ్జిక్యూటివ్ కార్యనిర్వాహక శాఖకు మధ్యలో ఉన్నటువంటి చెక్స్ అండ్ బ్యాలెన్స్ అన్నటువంటి బ్యాలెన్స్ని మనం మెయింటైన్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది స్టూడెంట్స్. దెన్ నిన్నటి వీడియోలో మిమ్మల్ని అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే విత్ రిఫరెన్స్ టు ప్రొహిబిషన్ ఆఫ్ బినామీ యాక్ట్కి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ ఏంది అని అడుగుతున్నారు. ఏ ప్రాపర్టీ ట్రాన్సాక్షన్ ఈజ్ నాట్ ట్రీటెడ్ యాజ్ బినామీ ట్రాన్సాక్షన్ ఇఫ్ ద ఓనర్ ఆఫ్ ద ప్రాపర్టీ ఈజ్ నాట్ అవేర్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్. ఓనర్ ఆఫ్ ద ప్రాపర్టీకి తెలియలేదనుకోండి, అప్పుడు దాన్ని బినామీ ట్రాన్సాక్షన్గా ట్రీట్ చేయమంటున్నారు. ఇక్కడ ఓనర్కు తెలిసినా తెలియకపోయినా బినామీ ట్రాన్సాక్షన్ దేని ప్రకారము 2016 యాక్ట్ ప్రకారం, దాంతోపాటు ఈవెన్ 1988 ప్రకారం. సో నెక్స్ట్, ప్రాపర్టీ హెల్డ్ అండర్ బినామీ ఆర్ లయబుల్ ఫర్ కన్ఫిస్కేషన్ బై ద గవర్నమెంట్. బినామీ ప్రాపర్టీస్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు. ఇది సెకండరీ మనకి రైట్. ఇందులో ఏ స్టేట్మెంట్ రైట్ అంటే ఆన్సర్ ఈజ్ బి. మరి ఈరోజు క్వశ్చన్ ఎందుకు చూద్దాం స్టూడెంట్స్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఎ పర్సన్ హూ ఈజ్ ఎలిజిబుల్ టు ఓట్ కెన్ మేడ్ ఎ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ 6 months ఈవెన్ హీ ఈస్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ లెజిస్లేచర్ ఆఫ్ ద స్టేట్. అంటే ఒక రాష్ట్రంలో చట్టసభలో సభ్యుడు కాకుండా ఒక వ్యక్తి 6 నెలల పాటు మంత్రిగా ఉండొచ్చు. ఓకే, చూడండి ఒకసారి దీనికి సంబంధించినటువంటి ఆన్సర్. యాక్చువల్ ఆన్సర్ డిస్ప్లే అయినట్టుంది, బట్ ఎనీహౌ అకార్డింగ్ టు ద రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951, ఎ పర్సన్ కన్విక్టెడ్ ఆఫ్ ఎ క్రిమినల్ అఫెన్స్ అండ్ సెంటెన్స్డ్ టు ఇంప్రిజన్మెంట్ ఫర్ 5 years ఈస్ పర్మనెంట్లీ డిస్క్వాలిఫైడ్ ఫ్రమ్ కంటెస్టింగ్ ఎన్ ఎలక్షన్ ఈవెన్ ఆఫ్టర్ ఈస్ రిలీజ్ ఫ్రమ్ ప్రిజన్. అంటే ఇతను జైల్లో నుంచి రిలీజ్ అయిన తర్వాత కూడా అతడు పర్మనెంట్గా డిస్క్వాలిఫై అవుతారని చెప్తున్నారు. జాగ్రత్త వినండి, పర్మనెంట్గా డిస్క్వాలిఫై అవుతారు అంటున్నారు. మరి శశికళ కేసులో ఏం జరిగింది దాన్ని బట్టి మీరు ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. ఈ ఆన్సర్ నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. మెయిన్స్ క్వశ్చన్ ఏంటంటే కనుక ఆన్ వాట్ గ్రౌండ్స్ పీపుల్ రిప్రజెంటేటివ్ కెన్ బి డిస్క్వాలిఫైడ్ అండర్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ యాక్ట్ 1951. రిప్రజెంటేషన్ ఆఫ్ 1951 ప్రకారం ఒక ప్రజాప్రతినిధి ఏ విధంగా డిస్క్వాలిఫై అవ్వడం జరుగుతుంది. ఆల్సో మెన్షన్ ద రెమెడీస్ అవైలబుల్ టు సచ్ పర్సన్ అగెన్స్ట్ ద డిస్క్వాలిఫికేషన్ అయినప్పుడు మరి అతను ఏ విధంగా తనకి ఉన్నటువంటి సొల్యూషన్ ఏంది, తన దగ్గర ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంది అని అడుగుతున్నారు. ఇది మీరు ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. సరే, మనం వీడియో ఏం చేసే కన్నా ముందు ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేసాం, డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ హేమంత్ సోరెన్ జార్ఖండ్ చీఫ్ మినిస్టర్. ఎలక్షన్స్ ఎవరు దేనికి కండక్ట్ చేశారు, దాంతోపాటు హేమంత్ సోరెన్ ఎందుకు డిస్క్వాలిఫై అయ్యారు, ఏ సెక్షన్, దాంతోపాటు డిస్క్వాలిఫికేషన్ ఏ సందర్భాల్లో ప్రెసిడెంట్ డిస్క్వాలిఫై చేస్తారు, ఏ సందర్భాల్లో ప్రిసైడింగ్ ఆఫీసర్ డిస్క్వాలిఫై చేస్తారు, ప్రెసిడెంట్ డిస్క్వాలిఫై చేసేది ఎవరి సూచన మేరకి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎన్ని సందర్భాలు అవి, ఇక్కడ మనకి 4 సందర్భాలు, దాంతోపాటు 6 మొత్తం 10 సిట్యుయేషన్స్. దాంతోపాటు ఈ యొక్క ప్రిసైడింగ్ ఆఫీసర్ డిస్క్వాలిఫై చేసేది ఏ షెడ్యూల్ ప్రకారము, షెడ్యూల్ 10 ప్రకారము. అవి ఎన్ని సందర్భాలు, సుమారుగా మనకి ఇక్కడ 4 సందర్భాల్లో డిస్క్వాలిఫై అవుతుంటారు. దాని తర్వాత ఈ యొక్క హేమంత్ సోరెన్ ముందు ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది స్టూడెంట్స్. ఇది మనకి ఓవరాల్గా హేమంత్ సోరెన్ గారికి సంబంధించినటువంటి డిస్క్వాలిఫికేషన్కి సంబంధించిన ఈ యొక్క ఇష్యూ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి విశ్లేషణ.